హలో ఎవ్రీవన్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్. ఇవాళ మన వీడియోలో ఒక ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ చూపించబోతున్నానండి. మనం ఎక్కువగా బజార్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా బాదం మిక్స్ పౌడర్స్. అది ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. దాన్ని చూపించబోతున్నాను ఇవాళ. సో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో చూసేద్దాము. చాలా సింపుల్గా దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బాదం పప్పు, 10 నుంచి 12 జీడిపప్పులు అండి. జీడిపప్పులు బదులుగా పిస్తా పప్పు కూడా వాడచ్చు. ఆ తర్వాత 10 యాలకులు తీసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసము. దీంతోపాటు మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో 2 కప్పులు చొప్పున చక్కెర తీసుకోవాలి. 1 కప్పు బాదం పప్పుకి 2 కప్పుల చక్కెర అన్నమాట. కలర్ కోసం 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ మీద పెట్టుకుని వేడి చేసుకోవాలి. ఆ తర్వాత 1 కప్పు బాదం పప్పు వేసి దోరగా వేయించుకోవాలండి. మీడియం ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. డ్రై రోస్ట్, ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ వేయాల్సిన అవసరం లేదు. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత వీటిలో జీడిపప్పు దాంతోపాటు యాలకులు కూడా వేసుకొని వాటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకోవడం వల్ల ఈ పప్పుల్లో ఉన్న పచ్చివాసన పోయి మంచి స్మెల్ వస్తుందండి. అంతేకాదు స్టోర్ చేసుకోవడానికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదండి. సో ఇప్పుడు డ్రై రోస్ట్ అయిపోయిన తర్వాత చూడండి, ఈ మాత్రం వేగినట్లయితే సరిపోతుంది. నేను స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలండి. ఈలోపు ముందు చక్కెరని గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. దాంట్లో ముందుగా తీసి పెట్టుకున్న 2 కప్పుల చక్కెర వేసుకుని అలాగే 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. దీనివల్ల ఏంటంటే మంచి కలర్ వస్తుంది. దాంతోపాటు పసుపు గురించి తెలుసు కదండి, యాంటీబయాటిక్గా కూడా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు దీన్ని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత చల్లారిన బాదం పప్పు, జీడిపప్పు, యాలకులు కూడా వేసుకొని వీటిని మాత్రం బరకగా ఆడించాలండి. ఫైన్గా అవసరం లేదు. చూడండి, ఇలా బరకగా ఆడించుకోవాలి. అక్కడక్కడ పప్పులు కనిపిస్తూ ఉండాలి. ఇవి పంటికన్నా తగులుతున్నప్పుడు చాలా బాగుంటాయి. సో ఇలా రెడీ అయిపోయిన ఈ ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ని స్టోర్ చేసుకున్నట్లయితే 2-3 మంత్స్ వరకు ఎక్కడికి పోదండి, పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక 8 కంటైనర్లోకి వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మూత పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చండి. ఈ బాదం మిక్స్ని ఎలా వాడాలో చూద్దాము. 1 గ్లాస్ వేడి పాలు తీసుకుని దాంట్లో 1 స్పూన్ ఈ పౌడర్ వేసుకోవాలి. వేసుకుని బాగా కలుపుకోవాలి. లేదు అంటే పాలు చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తాగేయచ్చు. చాలా టేస్టీ అండ్ యమ్మీగా ఉండే ఇన్స్టెంట్ బాదం మిక్స్ పౌడర్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.